పద్మశాలి కుల బంధువులకు నమస్కారం. వెల్కమ్ టు పద్మశాలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు కౌశిక మహర్షి గురించి కొంత స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తాను. గతంలో కూడా మన ఛానల్లో పద్మశాలి ఋషులకు సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. మార్కండేయ మహర్షి గురించి, భృగు మహర్షి గురించి, అదేవిధంగా చవన మహర్షి, హరిత మహర్షి, ఉదంక మహర్షి, ఈ విధంగా పద్మశాలి ఋషుల గురించి మన ఛానల్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ఈరోజు కౌశిక మహర్షి గురించి కొంత పార్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. కౌశిక మహర్షి పిప్పలాద మహర్షి వంశంలో జన్మించడం జరిగింది. పిప్పలాద మహర్షి వంశం అంటే మన పద్మశాలియ వంశము. పద్మశాలిల మూల పురుషుడు భృగు మహర్షి. అంటే జనరల్గా మన కుల బంధువులకు తెలిసిన ఋషులు ఎవరంటే అడగగానే వెంటనే గుర్తొచ్చే మహర్షి పేరు మార్కండేయ మహర్షి, అదేవిధంగా భావన ఋషి. మార్కండేయ మహర్షి పుత్రుడు భావన ఋషి అన్నమాట. కౌశిక మహర్షి ఒక ముని కుమారుడు. కౌశిక మహర్షి ఒక శాస్త్రజ్ఞుడు, మహాజ్ఞానిగా పేరు సంపాదించాడు. ఈ కౌశిక మహర్షి ఎప్పుడు నిత్యం తపస్సులోనే జీవిస్తుంటాడు. కౌశిక మహర్షి చిన్నతనంలోనే ఉపనయనం చేసుకొని ఎప్పుడూ జపం చేసుకుంటూ ఉండేవాడు. కౌశికుడు జపం చేసుకునే హిమపర్వతం చుట్టుపక్కల జపం చేసుకుంటూ ఉండేవాడు. కౌశిక మహర్షి దాదాపు 1000 సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ జీవించాడు. 1000 సంవత్సరాలు తపస్సులోనే జీవించేవాడు. కౌశిక మహర్షి లాభ నష్టాలు చూసుకోకుండా ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ దాదాపు 1000 సంవత్సరములు తపస్సులోనే జీవనం కొనసాగించాడు. విరామం లేకుండా కౌశిక మహర్షి తపస్సు చేయటం వలన ఒక సావిత్రీదేవి ప్రత్యక్షమవుతుంది. ఏం వరం కావాలో కోరుకో కౌశిక ఋషి అని చెప్పేసి సావిత్రీదేవి అడగటం జరిగింది. అప్పుడు కౌశిక మహర్షి ఆ యొక్క తపస్సుని మధ్యలో ఆపకుండా ఆ జపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. సావిత్రీదేవి కూడా ఆ విధంగానే సహనంతో అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత జపం పూర్తయిన తర్వాత కౌశిక మహర్షి సావిత్రీదేవిని ఒక వరం అడుగుతాడు. సావిత్రీదేవి కౌశిక మహర్షిని అడుగుతుంది, నీకే వరం కావాలో కోరుకోనా ఆయన అని చెప్పేసి. అప్పుడు కౌశికుడు అంటాడు, నేను చేస్తున్నటువంటి జపానికి ఎటువంటి ఆటంకములు కలగకుండా నేను చేసే జపము నీకు ఇష్టమైనట్లుగా వరాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పేసి కౌశిక మహర్షి కోరతాడు. ఈ జపంలోనే దాదాపు కౌశిక మహర్షి 100 దివ్య సంవత్సరాలను గడిపాడు. సావిత్రీదేవి ఉపాసన చేసి కౌశికుడు బ్రహ్మలోనే లీనమయ్యాడు. ఈ విధంగా పిప్పలాద వంశంలో జన్మించినటువంటి కౌశిక ఋషి చరిత్ర కొంత పార్ట్ చెప్పే ప్రయత్నం చేశాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మన పద్మశాలి కుల బంధువులందరికీ షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మరో ఋషితో మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.